మనము ఒకరితో ఒకరు పోలిక చేసుకుంటాం కదా, నువ్వు గొప్ప అంటే గొప్ప అని. అందుకు ఒక కథ చెప్పనా? ఇది వంకాయ మొక్క చూడండి, పువ్వులన్నీ వచ్చాయి. క్యాబేజీ మొక్క అయితే చిన్న ప్లాంట్ అయితే వచ్చాం. నిన్న వర్షం పడుతోంది, వర్షంలో వెళ్ళి తీసుకున్నాను అనమాట. అప్పుడు క్యాబేజీ మొక్క వంకాయని అడిగింది ఏమనంటే, నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి. అప్పుడు వంకాయ మొక్క ఇలా చెప్పిందిట, నేను ఎత్తుగా పెరుగుతాను, ఊదారంగిస్తాను, నేను మంచి కాయల్ని ఇస్తాను అని చెప్పిందిట. అప్పుడు క్యాబేజీ చెప్పిందిట, నేను చిన్నదానిని, అయినా నేను బయటకు పెద్దగా కనిపించబోయినా నా ఆకులన్నీ కలిసి ఒక అందమైన తలను తయారు చేస్తాయి అని చెప్పిందిట. మేము వర్షం వచ్చినా ఎండ వచ్చినా నిలబడగలము అని చెప్పాయంట. మొక్క యొక్క నీతి కథ. ఇతరులతో మన పోలిక ఎందుకు, మన సామర్థ్యం మనకి తెలుసు అని చెప్పి. ఈ కథ ఎంతమందికి నచ్చింది?